హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మస్ జబర్దస్త్ గుండే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు చేసుకోండి. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది ఇది. ముందుగా అయితే మనం ఆనియన్ తీసుకున్నాం, ముక్కలు ముక్కలుగా తరిగి దాంట్లో కాస్త అంత ఏంది అదే గ్రీన్ చిల్లీ స్లైస్ వేసుకొని మస్తుగా దాన్ని కలపాలి. కలిపిన తర్వాత కాస్తంత దాంట్లో కరివేపాకు యాడ్ చేసినాం మనం 2-3 ముక్కలు. ఆ తర్వాత ఏముంది ఫ్రెండ్స్, టమాటో ముక్కలు మస్తుగా చోప్ చేసుకొని కాస్తంత సాల్ట్ బాగా కలిపిన తర్వాత అందులో అయితే మనం కాస్తంత పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ మస్తు వేగిన తర్వాత అందులో మనం చికెన్ పడేసినాం. చాలామంది ఏంటంటే పక్కన బాయిల్ చేసుకుంటారు, మనం అట్లే దీంట్లోనే మస్తు బులాయించిన తర్వాత అందులో మనం కాస్తంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి, అదే కారం. బాగా కలుపుకొని కాస్తంత మగ్గనిచ్చిన తర్వాత ఇందులో అయితే మనం వాటర్ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేస్తే కనుక గబ్బు అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చినాం. ఇదో ఇట్లా నూనె ఇట్లా తేలాలన్నమాట. చూడండి, బాగా కుక్ అయింది కదా, మస్తు రోగన్ కూడా కనిపిస్తుంది. గట్లుంటుంది మరి చికెన్ ఫ్రై అంటే. దాంట్లో కాస్తంత ధనియాల పొడి, కొబ్బరి వేసి మిక్సీ పట్టింది ఉంది కదా, ఆ తుడుము వేసినాం. తుడుము పౌడర్ కాస్త వేసి బాగా కలుపుకొని కాస్తంత కొబ్బరి పొడి కూడా యాడ్ చేయాలి. బాగా కలుపుకున్నాం. ఇంకేముంది, చివరిగా మనం మూత పెట్టి కాస్తంత కొత్తిమీర ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసుకొని గార్నిషింగ్ చేసుకోవడమే, అంతే. సో మనమైతే దీన్ని టేస్ట్ చేసినాం ఒకసారి. సాల్ట్ కారం అన్నీ మస్తు సెట్ అయింది. ఇది కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. ఇంకా బాగా కలుపుకొని సర్వీస్ చేసేసుకోవడమే, అంతే. సో నచ్చిందా? ఒక లైక్ అయితే, షేర్ అయితే